రైట్ అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఆదినారాయణ అకాడమీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025 మరి మన యాప్లో ఉండే మిత్రులందరూ కూడా మరి మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థితిలో ఉండడానికి మరి ఆ దేవుడు మీ అందరికీ కూడా మంచి శక్తిని ఇవ్వాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యాజ్ యూజువల్గా ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మనం డైలీ రొటీన్లో ఏ రోజైతే మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం, క్లాసెస్ చెప్పుకుంటాం, అదే మాదిరిగా ఈరోజు కూడా మీకు విషయాలన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఆదినారాయణ అకాడమీ 2021 ఆగస్టు 7వ తారీఖున 2021 ఆగస్టు 7వ తారీఖున రామాయణం వంటి ఒక పవిత్రమైన పుస్తక పఠనంతో, రామాయణం వంటి ఒక పవిత్రమైన పుస్తకాన్ని లేక రామాయణం వంటి పవిత్రమైన గ్రంథాన్ని మనం చదివి ఆ గ్రంథంలో ఉండే అంశాలను మనం బోధిస్తూ మన యాప్ను ప్రారంభించాం. సో రామాయణంలో ఉండే అంశాలని సూక్ష్మీకరించి మరి పాఠాల రూపంలో బోధించడంతో ప్రారంభమైన ఆదినారాయణ అకాడమీ 2021 ఆగస్టుతో ప్రారంభమై 2025 ఈరోజు జనవరి 1 నాటికి 9,985 మంది ఆదినారాయణ అకాడమీని ఆదరించారు. సో వీళ్ళందరికీ కూడా మరి పేరు పేరున మరి 3 ఇయర్స్ కాలంలో, ఈ 4 ఇయర్స్ కాలంలో ఆదినారాయణ అకాడమీని మరి ఇంతగా ఆదరించిన 9,985 మంది సోదరులందరికీ కావచ్చు, లేకపోతే మిత్రులందరికీ కూడా మరొక్కసారి ఆదినారాయణ అకాడమీ మరి శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సో మా మీద నమ్మకంతో 2021 ఆగస్టు 7న ప్రారంభించినప్పుడు కొత్త యాప్, అంటే ఎవరికేం తెలియదు, టెక్నికల్గా కూడా ఏం తెలియదు మనకు, చిన్న ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని క్లాసులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా మనం క్లాసెస్ ప్రారంభించాం. స్టిల్ ఈ రోజు కూడా మనము మొదట్లో ఎలాగైతే ఎటువంటి క్లాసెస్ని మీకు ఎటువంటి సంపూర్ణమైన కంటెంట్ కలిగిన క్లాసెస్ని అందిస్తున్నామో అదే రకమైన క్లాసెస్ని అందిస్తూ వస్తున్నాం. టెక్నికల్గా సాంకేతికంగా మనం అభివృద్ధి చెందకపోయినా కానీ కంటెంట్ విషయంలో మాత్రము అనేక రకాల పుస్తకాలతో రాజీ పడకుండా అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాం. ఈ 2021 ఆగస్టు 7న ప్రారంభించిన ఆదినారాయణ అకాడమీ యొక్క విజయాలను మనం ఒకసారి తరలి చూసుకుంటే, 2021 ఆగస్టులో మనం యాప్ స్టార్ట్ చేసిన తర్వాత 2021 డిసెంబర్లో మనకు ఈ ఎండోన్మెంట్ ఈఓ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అదే మాదిరిగా గ్రూప్ 4 నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఎండోన్మెంట్ ఈఓ నోటిఫికేషన్ మొత్తం 60 ఉద్యోగాల్లో 59 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. దాంట్లో సుమారుగా 24 మందికి మన యాప్ తరఫున ప్లేస్మెంట్స్ రావడం మనం సాధించిన మొదటి విజయం. ఆ తర్వాత వచ్చిన గ్రూప్ 4లో కూడా మనము నలుగురు మనకు జూనియర్ అసిస్టెంట్స్గా ఎన్నిక కావడం కూడా మన యాప్ సాధించిన రెండో విజయం. ఇక ఆదినారాయణ అకాడమీ టేకప్ చేసిన మూడవ కోర్సు మనకేంటంటే గ్రూప్ 2 కోర్సు. ఈ గ్రూప్ 2కు సంబంధించి రేపు ఫిబ్రవరి 23వ తారీఖున ఎగ్జామ్ జరగబోతుంది. మరి ఫిబ్రవరి 23వ తారీఖున మరి ఆదినారాయణ అకాడమీ సపోర్ట్ తోటి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ కూడా మరి మంచి విజయం చేకూరాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళ యొక్క విజయాల పరంపరని రాబోయే కాలంలో మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేను మీ అందరి ముందుకు తీసుకొస్తాను. కంపల్సరీగా గ్రూప్ 2కు సంబంధించిన మిత్రులు చాలా మంది మన దగ్గర, ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, మనకు 10 మంది కానీ, 15 మంది కానీ, 20 మంది కానీ, 50 మంది కానీ, ఎవరైనా కానీ మ్యాక్సిమం అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి మా వంతు మరి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఆదినారాయణ అకాడమీ స్టార్ట్ చేసిన 4వ కోర్సు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కోర్సు. ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి సుమారుగా మనకు 2023 ఏప్రిల్లో మనం కోర్సు లాంచ్ చేస్తే 2024 డిసెంబర్ 31 నాటికి మనకు సుమారుగా 1065 మంది మన ఈ కోర్సులో జాయిన్ కావడం, 1065 మంది మన కోర్సులో జాయిన్ కావడం, మన ఆదినారాయణ అకాడమీని ఆదరించడం, మరి వీళ్ళలో సుమారుగా ఒక 160+ మెంబర్స్, 160 మంది పైగా మన మిత్రులందరూ కూడా మన దగ్గరే మరి క్వాలిఫై కావడం, అంటే డిప్యూటీ ఈఓ ఎగ్జామ్కు స్టార్ట్ అయిన తర్వాత
మనకు ఫిలిమ్స్ లో సిలబస్ పైన ఎటువంటి క్లారిటీ లేదు. మనం ఏం చేసామంటే 2023 మే 1న మనం క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాత జనరల్ స్టడీస్ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 ఈ 3 క్లాసెస్ ని 2023 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేశాం. అంటే మన దగ్గర క్లాస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 2023 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేశారు. 2023 డిసెంబర్లో మనకు ఏపీపీఎస్సీ ఫిలిమ్స్ సిలబస్ ను ప్రకటించిన తర్వాత ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 లేదని చెప్పడంతో ఓన్లీ జనరల్ స్టడీస్ లో మాత్రమే తర్ఫీ చేయడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా 1065 మంది మన దగ్గర ఎన్రోల్ అయితే ఎన్రోల్ అయిన వాళ్ళలో 160 మెంబర్స్ మాక్సిమం మన దగ్గర మరి ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ సెలెక్ట్ అయిపోయి ఈ రోజు అందరూ కూడా మెయిన్స్ లో ఉన్నారని చెప్పి సగర్వంగా తెలియపరుస్తున్నాం. వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఆంధ్రన్ అకాడమీ డిప్యూటీ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిలిమ్స్ కోణంలో మాత్రం ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, మొత్తం మెయిన్స్ కోణంలోనే స్టార్ట్ చేశాం. 2023 డిసెంబర్ నాటికి ఈ మెయిన్స్ లో ఉండే సిలబస్ మొత్తాన్ని క్షుణ్ణంగా చదవడం జరిగింది. మాక్సిమం చదివేశాం మనం. ఆ తర్వాత నుంచి అనేక రకాల టెస్ట్ సిరీస్ రూపంతోటి మరి మన మిత్రులందరికీ దగ్గరగా ఉంటున్నాం. సో ఈ 2025లో మరి నెక్స్ట్ 2026 నాటికి 2025 చివరి నాటికి ఈ డిప్యూటీఓకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని అయిపోతాయి ఆల్మోస్ట్ ఆల్. తర్వాత ఇవి నియామక ప్రక్రియ కూడా అయిపోతుంది. మరి ఎలాగైతే మనకు ఎండోన్మెంట్ ఈవోలో మరి మంచి విజయాలు సాధించారో మన మిత్రులు, అదే మాదిరిగా గ్రూప్ 4 లో మంచి విజయాలు సాధించారో అదే ఉత్సాహంతో ఈ సంవత్సరంలో గ్రూప్ 2 కు సంబంధించిన విజయాలతోటి, అదే మాదిరిగా డిప్యూటీ ఈవోకు సంబంధించిన విజయాలతోటి రాబోయే 2026 జనవరి 1న మీ అందరి ముందుకు రావడానికి మరి గట్టిగా ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క 4-3 సంవత్సరాల నుంచి ఆదినారాయణ అకాడమీ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొత్తం మీద ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక చిన్న మాట ఇక్కడ ఏమంటామంటే మనకు పరమేశ్వరుడు అనే మహానుభావునికి మనిషి పైన ఒక్కోసారి ఆగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడు లాంటి గొప్ప గొప్ప మహానుభావులకి మనుషుల పైన ఆగ్రహం కలిగితే అటువంటి మనుషుల పైన పరమేశ్వరుడికి కలిగిన ఆగ్రహాన్ని మరి తొలగించగలిగే ఒకే ఒక శక్తి కలిగిన ఒకే ఒక వ్యక్తి గురువు టీచర్. సో అటువంటి గురువుని మనం ఏం చేయాలి మొత్తానికి అంటే అటువంటి గురువు పట్ల అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నుండి కాపాడగలిగిన శక్తి కలిగిన గురువు పట్ల ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అపారమైన నమ్మకం ఉండాలి. ఎవరి పట్ల ఎన్ని ఉన్నా కానీ మరి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి గురైన మనిషిని కాపాడగలిగిన శక్తి కలిగిన గురువు పట్ల ప్రతి ఒక్కరికి కూడా పోటీ పరీక్షలో మరి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మనకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ గురువు పట్ల అపారమైన నమ్మకం కలిగి ఉంటారో అప్పుడు మనం అనుకున్న ఫలితం మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోటీ పరీక్షలలో నేను గమనించాను చాలా మందిని, చాలా డిఫరెంట్ పర్సన్స్, ఎన్ని రకాలుగా ఉన్నా కానీ అంతిమ విజయం మాత్రము ఎవరైతే గురువు పట్ల అంచలంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే విజయం చేకూడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆదినారాయణ అకాడమీ మొదటి నుంచి కూడా పెద్దల పట్ల గురువుల పట్ల మరి మంచి నమ్మకంతో మనం యాప్ స్టార్ట్ చేశాం. మరి పవిత్రమైన గ్రంథాన్ని చదివి పవిత్రమైన గ్రంథంలోని సారాంశాన్ని బోధించుకుంటూ మన యాప్ను ప్రారంభించాం. కనుక మరి ఇంత పోటీ ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ యుగంలో ఇంతమంది పెద్ద మేధావులు కూడా యాప్ను రన్ చేస్తున్న సమయంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి మనం యాప్ను రన్ చేస్తున్నామంటే అది మనలో ఉండే ఆ గురువు పట్ల అంచలమైన విశ్వాసం. సో కాబట్టి మీరు కూడా మిత్రులారా మరి మంచి విజయాలు సాధించాలంటే తప్పనిసరిగా మీరు ఎవరినైతే మీరు ఏ సంబంధిత కోర్సులో మీరు ఎప్పుడైతే జాయిన్ అయిపోయారో ఎక్కడైనా కానీ ఆ సంబంధిత కోర్సును మీకు పరిచయం చేసిన వ్యక్తి కావచ్చు, మీలో అవేర్నెస్ కలిగించిన వ్యక్తి కావచ్చు, మీకు మోటివేట్ చేసిన వ్యక్తి కావచ్చు, మీలో దానికి సంబంధించి అసలు ఏం తెలియకపోతే శూన్యమైన జ్ఞానంతో వచ్చిన మీలో మరి అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిని కావచ్చు, అటువంటి వ్యక్తి పట్ల మీకు అపారమైన నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండాలి. అలా మనం అపారమైన వ్యక్తిని మనకు అన్ని రకాలుగా సహాయపడిన గురువు పట్ల అపారమైన నమ్మకం లేకుండా
మరి రకరకాలుగా మనము ఏదైనా రకరకాల అవకాశాలు కల్పిస్తే మాత్రము మరి మనం ఎంత కష్టపడినా కానీ మరి అది విజయాన్ని చేకూర్చడానికి మాత్రం అవకాశం ఉండదని నా యొక్క సదాభిప్రాయం. కాబట్టి మిత్రులందరూ ఎవరైనా కానీ మీరు ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో గ్రూప్ 2లో కావచ్చు, డివైలో కావచ్చు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ లో ఉన్నారు అంటే దానికి మీ మనసాక్షిగా మీకు బాగా మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేసిన వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తిని ఎవరైనా కానీ మనసులో కళ్ళు మూసుకొని ఒకసారి అనుకుంటే ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మనకు కనిపించే వ్యక్తే మీ గురువు. అటువంటి గురువుని మీరు కంపల్సరిగా ఆ గురువు పట్ల మీకు అపారమైన నమ్మకం ఉండాలి. అలా అపారమైన నమ్మకం లేకుండా ఉంటే మాత్రం మనం అనుకున్న విజయాన్ని సాధించడానికి అవకాశం ఉండదు. సో ఈ నూతన సంవత్సరంలో కంపల్సరిగా మన దగ్గర మన మీద నమ్మకం ఉన్న ప్రతి విద్యార్థి కూడా మరి పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంది మన దగ్గర క్లాసులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి విజయాలు చేకూరాలి. కంపల్సరిగా అందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఆదినారాయణ అకాడమీ యూట్యూబ్ లోని మిత్రులందరికీ కావచ్చు, ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లోని మిత్రులందరికీ కావచ్చు, ఆదినారాయణ అకాడమీ వాట్సాప్ గ్రూప్ లోని మిత్రులందరికీ కావచ్చు, ఆదినారాయణ అకాడమీ యాప్ లోని మిత్రులు సుమారుగా 9,985 మంది యాప్ లో ఉన్నారు, 3,300 మంది టెలిగ్రామ్ లో ఉన్నారు. సుమారుగా మనకు అదే మాదిరిగా సుమారుగా ఒక 5,000 మంది యూట్యూబ్ లో ఉన్నారు. ఈ మిత్రులందరికీ కూడా సుమారుగా ఒక 20,000 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.